ఒక కోచింగ్ సంస్థ నుంచి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోరుకునేది ఏంటి? సర్వసాధారణంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ సిలబస్కి సంబంధించిన క్లాసులు మాత్రమే కాకుండా అడిషనల్గా వీళ్ళ డిమాండ్లు ఒక 5 రకాలుగా ఉంటుంటాయి. ఇవి కేవలం ఆస్పిరెంట్స్ ఉద్దేశాలు మాత్రమే కాకుండా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినటువంటి ఉద్దేశాలు కూడా అయి ఉంటాయి. అంటే తద్వారా ఆస్పిరెంట్ కోచింగ్కి వచ్చినప్పుడు ఒక కాంప్రహెన్సివ్ వెపన్గా తయారై యుద్ధానికి వెళ్ళేటట్టుగా ఉంటారు. వీటిలో మొదటిది ఏంటి అంటే ఒక స్ట్రక్చర్డ్ కాంప్రహెన్సివ్ మెటీరియల్. అంటే ఇన్ అడిషన్ టు ద క్లాసులు అందరూ చెప్తారు, కానీ క్లాసులతో పాటు ఒక కాంప్రహెన్సివ్ సింప్లిఫైడ్ స్ట్రక్చర్డ్ మెటీరియల్ కూడా ఉండాలి. అంటే ఇది ఏ విధంగా ఉండాలి? ఎన్సీఆర్టీ పుస్తకాలని ఆధారంగా చేసుకుని ఉండాలి, అంటే బేసిక్ కోసం. 2 స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ దాంట్లో ఇంటిగ్రేట్ అయి ఉండాలి. 3 కాంటెంపరీ అంశాలను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇది ప్రిలిమ్స్కి ఉపయోగపడాలి, మెయిన్స్కి ఉపయోగపడాలి. అంటే ఇన్ని 5 రకాలుగా ఒక మెటీరియల్ అనేది తయారు చేసి ఆ కోచింగ్ సంస్థ స్టూడెంట్కి ఇవ్వాలి. ఇది మొదటిది. రెండోది ఏంటి? టైమింగ్. అంటే టైమింగ్ అంటే నిర్ణీత సమయంలో కోచింగ్ కంప్లీట్ అయిపోవాలి. కోర్ సబ్జెక్ట్ కోచింగ్ కంప్లీట్ అవ్వాలి, అలాగే నాన్ కోర్ ఏరియాస్ కూడా ఫోకస్ చేయాలి. చాలా సంస్థల్లో కోర్ సబ్జెక్ట్లో కొన్ని అంశాలు మాత్రమే ఫోకస్ చేస్తారు, కానీ నాన్ కోర్ ఏరియాస్ని కవర్ చేయరు. అంటే కోర్ సబ్జెక్టులు అంటే ఏంటి? ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్డ్గా ఉండే అంశాలు. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్. ఇవి కాకుండా నాన్ కోర్ ఏరియాస్ ఎక్స్క్లూజివ్గా మెయిన్స్కి ఉండేవి, లైక్ ఎథిక్స్ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఇటువంటివి నాన్ కోర్ ఏరియాస్. సోషల్ ఇష్యూస్, వాటిని కూడా కవర్ చేయాలి. ఇవన్నీ కూడా టైంలో ఒక 9 నెలల నుంచి 12 నెలల్లో కంప్లీట్ అయిపోవాలి. ప్రిలిమ్స్ కవర్ అవ్వాలి, మెయిన్స్ కవర్ అవ్వాలి, తర్వాత సీసాట్ కంప్లీట్ చేయాలి, ఇంటర్వ్యూకి సంబంధించిన గైడెన్స్ కూడా ఉండాలి. ఈ కాంప్రహెన్సివ్ టైం మేనేజ్మెంట్తో కూడినటువంటి ప్రిపరేషన్ ఉండాలి. సో దీనికోసం ఆ సంస్థ నుంచి టైం టేబుల్, ప్లానింగ్, స్టడీ యాప్స్, ఇటువంటి అన్నీ రావాలి. ఇక మూడోది ఏంటి అంటే ప్రాక్టీస్ అండ్ ఎవాల్యుయేషన్. ప్రతి అభ్యర్థికి కూడా తను ఏం చదువుకున్నాడు అనేది మాత్రమే కాదు, చదువుకున్న తర్వాత చదివిన దానికి ఏ విధంగా దాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు ఆన్ పేపర్ మీద, అది పరీక్షించడం కోసం ప్రిలిమ్స్ టెస్టులు ఉండాలి, మెయిన్స్ టెస్టులు ఉండాలి, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉండాలి. వీటన్నిటికీ తోడుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి. ఇన్ని చేసినప్పుడే ప్రాక్టీస్, ఇవాల్యుయేషన్, దాని మీద ఫీడ్బ్యాక్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అంటే దీనిలో నువ్వు ఏం జరుగుతుంది? ఎగ్జామ్లో స్పీడ్గా ఆన్సర్ రాయగలుగుతావు, సరైన కంటెంట్ని ఇవ్వగలుగుతావు. తర్వాత 4వ రిక్వైర్మెంట్ ఏంటంటే గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ఉండాలి. అంటే ఏంటి? క్లాస్ రూమ్లో కొంతవరకు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసిన తర్వాత డౌట్లు వస్తాయి. మరి ఆ డౌట్లు వచ్చినప్పుడు ఎగ్జామ్ రాయడానికి ముందు డౌట్లు ఉంటాయి, ఎగ్జామ్ రాసిన తర్వాత డౌట్లు ఉంటాయి. ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం మెంటర్షిప్ సపోర్ట్ ఉండాలి. ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేస్తే ఎక్కువ మార్కులు సంపాదించగలం అనడానికి మెంటర్లు నీకు సపోర్ట్ చేయాలి. ఇది ఇంకొక రిక్వైర్మెంట్. ఈ 5వది ఏంటి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్. దీనికోసం మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్ అంటే మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. అంటే ఒక కోచింగ్ అయిపోయిన తర్వాత నేను ఆల్ పవర్ఫుల్, నేను ఎంపవర్డ్ అనే ఫీలింగ్ స్టూడెంట్కి రావాలి. సర్వశక్తివంతుణ్ణి, అర్జునుడు ఏ విధంగా అయితే యుద్ధానికి వెళ్లే ముందు సర్వశక్తులు సంపాదించి గురువు ఆశీర్వాదం తీసుకుని యుద్ధరంగంలోకి ప్రవేశించాడు, అలాంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది నీకు రావాలి. సో ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీకు ఫిజికల్ ఫిట్నెస్ ఎలాగ ఉంటుంది, మానసికంగా మీరు సంసిద్ధంగా ఉండాలి. ఈ మానసిక సంసిద్ధత ఇవ్వడానికి కంప్లీట్గా ఆ ఇన్స్టిట్యూట్ మీకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చివరిగా ఒక అడిషనల్ టిప్ ఏం చెప్తున్నానంటే, ఇది మెయిన్ ప్రిపరేషన్లో భాగం కాదు, పేరెంట్స్ ప్రత్యేకంగా కోరుకునేది సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ హైజీన్. అంటే మనం చూస్తున్నాం ఢిల్లీలో చాలా సంస్థల్లో, ఢిల్లీలో కానీ రాజస్థాన్లో ఉన్నటువంటి కోటాలో కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్లో అయితే డెల్యూజ్ వచ్చింది, అంటే ఒక వరద వచ్చి కొంతమంది అభ్యర్థులు చనిపోవడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. సురక్షితమైన వాతావరణంలో పరిశుభ్రమైన క్లాస్ రూమ్స్ తోటి ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఇది ఆస్పిరెంట్స్ యొక్క అవసరమే కాకుండా పేరెంట్స్ ప్రత్యేకంగా కోరుకునేది. సో ఇటువంటి
సదుపాయాలన్నిటితోటి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ మీకు సపోర్ట్ చేయడానికి U3 అనే ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అన్లిమిటెడ్ యూపీఎస్సీ ఉత్సవం. దీనిలో భాగంగా ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే మీరు జాయిన్ అవ్వడానికి అర్హత లభిస్తుంది. మీరు జాయిన్ అయితే మీకు సర్వీస్ వచ్చేంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, సురక్షితమైన వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో క్లాసులు ఉంటాయి. అంతేకాకుండా నిరంతరం మీకు మోటివేషన్గా ఉండడానికి, సపోర్ట్గా ఉండడానికి మెంటార్స్ ఉంటారు. కాంప్రహెన్సివ్ స్టడీ మెటీరియల్ ఇస్తాం. ఇదంతా కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మీకు సర్వీస్ వచ్చేంత వరకు. టెస్ట్ సిరీస్ పెడతాం, ఫీడ్బ్యాక్ ఇస్తాం. దీన్ని మీరు అటెండ్ అవ్వాలి అంటే జూన్ 8వ తారీఖున ఆదివారం రోజు మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో విజేతలతో మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. యూపీఎస్సీ 2024 విజేతలతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ ప్రోగ్రాం అయిపోయాక వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మాన కార్యక్రమం అయిపోయాక ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తాం. ఆసక్తి కల వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు.